ఇంటి ముందు ముళ్ళ చెట్లు ఉండవచ్చునా అంటే, ఇంటి ముందు ముళ్ళ చెట్లు ఉంటే ఎందుకు ఉండకూడదు అని పెద్దలు ఎందుకు చెప్పారు అంటే, ఇంటి ముందు గనక ముళ్ళ చెట్లు ఉంటే పిల్లలు ఆడుకుంటూ వారికి ఇబ్బంది కలుగుతుంది. అది ప్రధానంగా మనం తీసుకోవాలి. అయితే పూర్వం అయితే అన్నీ కూడాను మనకి ఇండిపెండెంట్ హౌస్లే ఉండేవి. అలాంటప్పుడు కొంత ప్లేస్ అనేటటువంటిది దానికోసం కేటాయించేవారనమాట. కొన్ని చెట్లు ఖచ్చితంగా ఇంట్లో ఉండేవి. వాయువ్య భాగంలో మందార చెట్టు వేయటం అనేటటువంటిది, బాదం చెట్టు, అదేవిధంగా మారేడు చెట్టు, మల్లె తీగ, జాజి తీగ ఇలాంటివన్నీ కూడా అంటే సువాసన వచ్చేటటువంటి పువ్వులతో పాటుగా ఇబ్బంది లేకుండా ఉండే అప్పటికప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చారు భోజనం పెట్టాలంటే ఒక ఇస్తరు కుట్టాలంటే బాదం చెట్టు కావాలి, బాదం ఆకులు కావాలి. అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా పెట్టేవారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఉంటే గనక ఒకవేళ స్థలం ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఇలాంటివన్నీ కూడాను. కానీ అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చేసిందండి. మరి ఇంటి ముందర మేము పెట్టుకోవాలంటే ముళ్ళ చెట్లు అవి ఇబ్బందికరంగా ఉంటుంది అంటే, కానీ కొన్ని రకాలైనటువంటి ముళ్ళ చెట్లైనా సరే ఇంట్లో పెట్టుకొని తీరాలంటారు. అవేంటయ్యా అంటే, లక్ష్మీ ఆవాసాల్లో మనకి 5 చోట్ల లక్ష్మీదేవి ఉంటాను అని చెప్పింది కదా. అందులో ఒకటి ఏమిటి? మారేడు దళం. మారేడు దళాలు ఈనలుంటాయి చూసారా, వాటి మధ్యలో లక్ష్మీదేవి ఆవాసంగా చెప్పబడింది కదా. కాబట్టి మారేడు చెట్టు ఇంట్లో ఉండాలి. మొట్టమొదటిది తులసి చెట్టు ఉండాలి, ఆ తర్వాత మారేడు చెట్టు అనేటటువంటిది ఉండాలి. మరి ఈ మారేడు చెట్టు కదా మరి ముళ్ళతో కూడుకున్నదే కదా. మరి అయినా కానీ కొన్ని రకాలైనటువంటి ముళ్ళవి ఉండకూడదు. ఏమిటి ఆ ముళ్ళవి ఉండకూడదు అని అంటే గనక, ఇప్పుడు కొత్తగా మార్కెట్లలో మనకు కనపడుతున్నాయి చూడండి, క్రోటన్స్ లో కొన్ని రకాలైనటువంటివి. వాటి వల్ల ఏమన్నా మంచి వాసన వచ్చే పువ్వులు వస్తాయా అంటే రావు. అదేవిధంగా ఏమన్నా మంచి ఫలాలు వస్తాయా అంటే రావు. కానీ వాటి నిండా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఏమిటో చూడటానికి బాగుంది కదా అని తీసుకొచ్చాం అంటుంటారు. కొందరి దగ్గర వింటూ ఉంటాం, ఎందుకు పెట్టారయ్యా అని అంటుంటే, ఏమో చూసాం సరదాగా ఉందిలే బాగుందిలే అని పెట్టామని అంటుంటారు. కానీ అలాంటి వాటి వల్ల పిల్లలకి కూడా ఇబ్బందికరము. అంటే ఈ మారేడు చెట్టు అనేటటువంటిది నేలలో పెట్టడం కానీ, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి కుండీలో కానీ, గోళాలు అంటుంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళు, గోళాలు అంటారు అన్నమాట. అంటే కుండీలు, పూల కుండీలే. వాటిలో కూడా మనకి కుదిరిన వీలుగా ఉన్నప్పుడు అట్లాంటివి పెట్టుకోవచ్చు. తులసి చెట్టు, మారేడు చెట్టు, అదే విధంగా ఇంకొకటి కలబంద. ఈ కలబంద కూడా మన ఇంట్లో ఉండాలి. కలబంద కూడా మరి ఏమిటండి, మరి ముళ్ళు ఉండకూడదంటారు, ఒకసారి కొన్ని ఉండొచ్చు అంటారు. ఏమిటంటే అదే మరి ఏమి ఉండాలో ఏమి లేవో మన పెద్దలు మనకు చెప్పున్నారు. ఈ రకమైన ఇప్పుడు ఉదాహరణకి మన అమ్మవారి పూజ చేద్దాం అనుకుంటున్నాము, మంచి వాసన వచ్చేటటువంటి గులాబీ పూలను పెట్టుకుంటామండి మన ఇంట్లో. అలాంటప్పుడు ఇలాంటి గులాబీలకు కూడా మనం చూడండి మొత్తం అంతా ముళ్ళు ఉంటాయి. వాటిని కొంచెం పక్కగా పిల్లలు ఎక్కువగా తిరిగేటటువంటి ప్రదేశం కాకుండా నిరాక్షేపణగా ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే ఇందాక నేను చెప్పినటువంటి క్రోటన్లు, కొన్ని రకాలైనటువంటి మనకి నిత్యంలో పూజలో ఉపయోగించినటువంటి వాటిని గురించి మనం ఏం పెద్దగా ఇంట్లో పెట్టుకోక్కర్లేదు. కానీ ఈ మారేడు చెట్టు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ఈ కలబంద కూడా చూడండి, కలబందలో కూడా గమనించినట్లయితే పక్క నుంచి ఇలా కోసుగా ఉంటుందన్నమాట. దాని గనక మనం ఒక పక్కకి ఇట్లా పట్టుకున్నాం అంటే చెయ్యి ఇట్లా కోసుకుపోతుంటుంది. మరి దానికి కూడా ఒక రకమైనటువంటి ముళ్ళ తత్వం ఉన్నదే కదండి. మరి అయినా కలబంద ఎందుకు పెట్టుకోమంటున్నారండి? అందం కోసమా? ఇవాళ అందరూ కూడాను అలోవెరా అనేటటువంటి పేరుతో ఈ అందానికి సంబంధించినటువంటి వాటిలన్నిటినీ కూడాను తయారు చేసుకుంటున్నారు, దానికోసమా అని అంటే అది ఒకటి కారణం. ఎలా లౌకికంగా, ఇంకా మనం ఆధ్యాత్మికంగా గనక గమనించినట్లయితే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, నరుల దిష్టికి నల్లరాళ్ళు పగులుతాయి అని. అంటే ఈ కంటికి అంతటి శక్తి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరో అక్కర్లేదు, మనకన్నే మనకి దృష్టి దోషాన్ని ఏర్పరుస్తుంది, అందులో సందేహం ఏమీ లేదు. అటువంటప్పుడు ఎటువంటి నరదృష్టి అయినా సరే, ఎటువంటి నరఘోష అయినా సరే పోగొట్టేటటువంటిది ఏమిటయ్యా అంటే ఈ కలబంద. అందుకని చెప్పి ఈ కలబందని మన ఇంట్లో పెట్టుకోమన్నారు. కానీ అంటే ముళ్ళ చెట్లలో కూడాను అన్ని రకాలైనటువంటి ముళ్ళ చెట్లని మన ఇంట్లో పెట్టుకోకూడదు. ఈ విధంగా
పూజకి శివ పూజ కంటే శివ స్వరూపం లక్ష్మీ స్వరూపం అయినటువంటిదే మారేడు చెట్టు. మన ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషము, నరదోష, నరపీడ, నరఘోష ఇలాంటివన్నీ కూడా పోగొట్టేటటువంటిదే ఈ కలబంద. ఇలాంటివి పెట్టుకోవచ్చు. అదే అమ్మవారి పూజలో వాడేటటువంటి గులాబీలని నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు. తులసి నిత్యము కూడాను మనము పూజిస్తాము. ఎలాగూ 33 కోట్ల దేవతలు ఉండేటటువంటి స్థానమని, యన్మూలే సర్వ దేవతాని యన్మధ్యే సర్వ తీర్థాని యదాగ్రే సర్వ వేదాచ తులసి త్వాం నమామ్యహం అని చెప్పి సర్వదేవతలు, సర్వ తీర్థాలు, సర్వ వేదాలు కూడా ఉన్నటువంటి ఆ తులసి అమ్మవారికి నిత్యము ఏ ఇంటైతే పూజ జరుగుతుందో ఆ ఇంట లక్ష్మీ నివాసం ఉంటుంది. అంటే నారాయణుడి అంటే విష్ణువు యొక్క పూజ చేయాలి అని అంటే విష్ణువుకి తులసి దళం సమర్పించకపోతే విష్ణు పూజ పూర్తయినట్లు కాదు అని చెప్పి పెద్దలు చెప్పేటటువంటి మాట. కాబట్టి ఈ విధంగా ఏ రకమైనటువంటి చెట్లని మనం ఇంట్లో పెంచుకోవాలి, ఏ రకమైనటువంటి చెట్లని మన ఇంట్లో పెంచుకోకూడదు అంటే పెట్టుకోకూడదు అని తెలుసుకొని మనం ఈ విధంగా చేద్దాం. స్వస్తి.